దేవుడి ఆశీర్వాదాన్ని తప్పగా అనుభవిస్తావు. ఒక వాక్యాన్ని చదువుకుందామండి. 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చెయ్యువాడు కాడు, కానీ ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాన్ని నువ్వు నేను తప్పక అనుభవిస్తాం. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నాతో మాట్లాడిన దేవా, నీ ఆత్మ కార్యాన్ని జరిగించిన దేవా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ నా జీవితంలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకో కార్యం ఆలస్యమైందని మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఎవరైతే బిడ్డలు నిరుత్సాహంతో ప్రభా ఇంకా ఎప్పుడు అని నిన్ను ప్రశ్నిస్తా ఉన్నావేమో వారితో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ధైర్యం తెచ్చుకుంటున్నామయ్యా. నువ్వు తప్పక కార్యం చేసి నీ యొక్క సమయంలో మేము హెచ్చింపబడితే గొప్పగా ఆశీర్వదింపబడతామని మాతో మాట్లాడావు కదయ్యా. నువ్వు కార్యం జరిగించి మా తలలు పైకెత్తువాడా, నువ్వు సహాయంను దయచేసి నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించండి. నువ్వే తోడేండి, నడిపించండి. నీ గొప్ప కృప కాపుదల దయచేయండి. నాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. నిన్ను మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుడు తప్పక నిన్ను నన్ను ఆశీర్వదిస్తారు, తప్పక నిన్ను నిలబెడతారు. ఆలస్యం ఎందుకో తెలుసా? కేవలం దేవుడు మహిమపరచబడడం కోసం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు తప్పకుండా ఆయన మహిమపరచబడడం కోసం ఊహించిన దానికంటే గొప్పగా ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వడం కోసం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.